గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 69వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 70వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थ गुरु साईनाथ महाराज की जय. हते तुलवने देवा सेन्द्रा साग्नि पुरोगमा ऊचुः सुमधुरांबा वाणी शत्रुघ्नं शत्रुतापनं. లవణుడు చంపబడిన తర్వాత ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలు శత్రు సంహారకుడైన శత్రుఘ్నుడితోటి ఇలా మధురమైన మాటలు పలికారు. దిష్ట్యాకే విజయో వత్స దిష్ట్యా లవణ రాక్షస అతః పురుష శార్దూల వరం వరయ సువ్రత. నాయన, అదృష్టం చేత నువ్వు లవణాసురుడి మీద విజయం సాధించావు. మంచి నియమం కలవ మహానుభవ, ఏదైనా వరం కోరుకో ఇస్తాము అన్నారు. వరదాస్తు మహాబాహో సర్వయేవ సమాగత విజయకాంక్షణస్తుభ్యం అమోఘం దర్శనం హి నా. నీకు విజయం రావాలనే కోరికతోటి మేమందరం కూడా నీకు వరాలు ఇవ్వడానికి వచ్చామయ్యా. మా దర్శనం వ్యర్థం కాకూడదు కదా. దేవానాం భాషితం శ్రుత్వా సూరో మూర్ధి కృతాంజలి ప్రత్యువాచ మహాబాహు శత్రుఘ్న ప్రయతాత్మవాన్. సూర్యుడైన మహాబాహు అయిన మనోనిగ్రహుడైన ఆ శత్రుఘ్నుడు దేవతల మాటలు విని అంజలి ఘటించి, ఇయం మధుపరీ రమ్యా మధురా దేవ నిర్మిత నివేశం ప్రాప్నుయా శీఘ్రం ఏషమేస్తు వరహ పరహ. రమ్యమైన మధురమైన ఈ మధుపురి దేవతా నిర్మితమై శీఘ్రంగా రాజధాని అగుగాక. ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. తందేవా ప్రీత మనసో బాణమిచ్చేవ రాఘవం భవిష్యతి పురీ రమ్యా సూరసేనాన సంచయ. వెంటనే దేవతలు సంతోషించారు. నిస్సంశయంగా నాయన, ఇది సూర్యులైన వీరులతోటి ఎప్పుడు నిండి ఉంటుంది ఈ పురం. తథోక్వా మహాత్మానో దివ మారురుహస్తదా శత్రుఘ్నాపి మహాతేజాస్తాం సేనాం సముపానయత్. అలా పలికి వాళ్ళ స్వర్గానికి వాళ్ళు వెళ్ళిపోయారు దేవతలు. శత్రుఘ్నుడు కూడా ఆ సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. సా సేన శీఘ్రమాగచ్చ శ్రుత్వా శత్రుఘ్న శాసనం నివేశనం చ శత్రుఘ్న శ్రావణేన సమారభాత్. శత్రుఘ్నుడి యొక్క పరిపాలన వచ్చింది. అక్కడ నగర స్థాపనం చేశాడు, అక్కడ ప్రారంభించాడు. సాపురీ దివ్య సంకాశ వర్షే ద్వాదశమే శుభే నివిష్టా సురసేనానాం విషయశ్చాపుతో భయ. ద్వాదశ వర్షాల్లో 12 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన నగరం నిర్మించబడింది. అక్కడ ఏ వైపు నుండి కూడా ఆ పురం భయం లేకుండా అలా నిర్మితమైంది.
క్షేత్రాన్ని సస్యయుక్తాని కాలే వర్షతి వాసవ అరోగ వీర పురుష శత్రుఘ్న భుజపాలిత అర్ధచంద్ర ప్రతీకాశ యమునా తీర శోభిత శోభిత గ్రహముఖ్యైష చత్వరావణ విధికై చాతుర్వర్ణ్య సమాయుక్త నానా వాణిజ్య శోభిత. అలానే మరి పొలాలన్నీ కూడా సస్యాలతో నిండిపోయాయి. ఇంద్రుడు సకాలంలో వర్షిస్తూ ఉన్నాడు. మరి యమునా తీరంలో అర్ధచంద్రాకారంలో నిర్మించిన శత్రుఘ్నుడు పాలిస్తున్న ఆ నగరంలోని వాళ్ళందరూ కూడాను ఏమాత్రం రోగాలు లేకుండా నివసిస్తున్నారు. 4 అన్నాలు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉత్తమమైన గృహాలతోటి, ముంగిళ్లతోటి, మరి అనేక మంచి వీధులతోటి, అనేకమైన వర్తక వ్యాపారాలతోటి ఆ నగరం శోభిస్తున్నది. యచ్చతేన ప్రాసునం లవణీకృతం మహత తచ్చోపహిత శక్తినో నానావర్ణోపశోభితం ఆరామైశ్చ విహారైశ్చ శోభమానం సమస్తత శోభితాన్ శోభనీయాశ్చ తథా అన్యైర్ దైవమానుషై తాం పురీం దివ్య సంకాసం నానా పన్యోపశోభితాం నానా దేశగతైశ్చాపి వణిగ్భిర్ ఉపశోభితాం తాం సమృద్ధాన్ సమృద్ధార్థ శత్రుఘ్న భరతాన్ నిరీక్ష పరమ ప్రీత పరం హర్షముపాగమత్. పూర్వం లవణాసురుడు నివసించిన భవనాన్ని అనేక వర్ణాలతో శోభిల్లేటట్టుగా తీర్చిదిద్దాడు. ఆ భవనాన్ని శత్రుఘ్నుడు మరి తాను వచ్చిన పనిని సఫలం చేసుకుని ఆ మహారాజు, ఆ శత్రుఘ్నుడు మరి ఎంతో సంతోషించాడు. నగరం చుట్టూ కూడాను ఉద్యానవనాలు, క్రీడాస్థానాలు ఇవన్నీ కూడా ఏర్పరచబడ్డాయి. మరి అన్ని దిక్కుల నుండి వచ్చిన వర్తకులతో నిండింది ఆ నగరం అంతా కూడా. తస్య బుద్ధి సముత్పన్న నివేశమతి రాంపురీం రామపాదో నిక్షేహం వర్షేత్వాసి ఆగతి. ఆ తర్వాత 12వ సంవత్సరం మరి శత్రుఘ్నుడికి రామపాద దర్శనం చేసుకోవాలనిపించింది. తతః సతామరపురోపమం పురీం నివేశ్య వై వివిధ జనాభిసంవృతాం నరాధిపో రఘుపతి పాద దర్శనే తదేమతిన్ రఘుకుల వంశవర్ధన. రాజైన శత్రుఘ్నుడు అమరావతి వంటి అనేక విధమైన జనులతో నిండిన ఆ మధుపురిని నెలకొల్పి రాముని పాదాలని దర్శనం చేసుకునవలనని సంకల్పించాడు 12వ సంవత్సరంలో. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే 70తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండలోని 70వ సర్గ. రేపు 71వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.